దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించబడిన ఈ 25వ సంవత్సరంలో 2025వ సంవత్సరంలో 9వ మాసమైన ఈ సెప్టెంబర్ మాసంలో ఆఖరి ఆదివారం దినమైన 28వ తేదీ ఈ పరిశుద్ధమైన దినమున జీవం కలిగిన దేవాది దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన పరిశుద్ధమైన పాద సన్నిధానంలో ఆయన మాటలు వినడానికి వచ్చిన దేవుని బిడ్డ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఎంతో మంది ఈ రోజును ఈ సమయాన్ని చూడని వారు ఎంతో మంది ఉన్నారు. ఎవరైతే మనందరినీ కూడా ప్రేమించి తన దయను, తన వాత్సల్యతను మన ఎలా నూతనపరిచి మనం నడిపిస్తున్నాం. చక్కని నడిపింపుని బట్టి దేవాధిపతి అయిన దేవాది దేవుని ఎంతైనా కూడా ఆయన స్తుతించే వారంగా, ఆయన కనపరిచే వారంగా మీ అందరి పట్ల, మన పట్ల వ్యక్తిగతంగా ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని ఆయన చిత్తంలో జీవించే దేవుని పెద్దలంగా మనం ఉండాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. హల్లెలూయా. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. భయంకరమైన అడవి దినాల్లో మనం ఉన్నాం. నూతనమైన కొత్త జబ్బులు ఎదురుకి వచ్చే దినాల్లో మనం ఉన్నాం. కేరళలో ఒక వైరస్ ఒకటి వచ్చింది. అమియోపియా ఏదో అది నీళ్ళలో వస్తుందంట. ఆ వైరస్ అది పురుగులాగే నేరు ముక్కులో ఉండబోయి మెదడుని తినేస్తుందంట. దానికి ట్రీట్మెంటే లేదు. అది నీళ్ళల్లో మునిగే వారికి వస్తుంది. తొట్లు సరిగ్గా శుభ్రం చేయకుండా ఆ తొట్ల నీళ్లను ఉపయోగించే వారికి వస్తుందని అంటున్నారు న్యూస్లో. నేను చెప్తాను కాదు. అట్లాంటి భయంకరమైన జబ్బులు వస్తూ ఉన్నాయి. అటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఎటు రోజుగా దేవుని పిల్లారా అపాయమే. దేవుని బిడ్డలైన మనుషులకు ప్రతి ఒక్కరికి కూడా అటువంటి అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. బైబిల్ కూడా అది అంటుంది, అంత్య దినములలో అపాయకరమైన దినాలు వస్తాయని దేవుని వాక్యము బోధిస్తుంది. కడవరి దినాల్లో ఉంటున్నాం కాబట్టి ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని ఆయన చిత్తంలో జీవించే దేవుని ప్రజలంగా మనం ఉండాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. దేని పిల్లారా, మరి సాయంత్రం యవనస్తులు కూడా ఉంటుంది. యవన పిల్లలకి యవనస్తులు అందరూ కూడా కలుసుకోండి. అలాగే బుధవారం, శుక్రవారం మనకు 7 గంటల నుంచి ప్రార్థన కూడికి ఉంటుంది. బుధవారం నుండి వచ్చే నెల 1వ తేదీ. ఈ నెలతో ప్రార్థన ఉండదు. 1వ తేదీ బుధవారము, శుక్రవారము, 3వ తేదీ ప్రార్థన కూడికలు ఉంటుంది. అలాగనే ఆదివారం పరిశుద్ధ ఆరాధన, పరిశుద్ధ వల్ల కూడా దేవుని బిడ్డలు కలుసుకోవాల్సిందిగా ప్రేమతో ప్రత్యేకమైన ముఖ్యమైన ప్రకటన ఏమిటంటే, రేపు బేస్తారు గాంధీ జయంతి సందర్భంగా చెన్నైలో ఉన్నటువంటి తెలుగు సంఘాలన్నీ కూడా కలిసి ఆ 2వ తేదీ గాంధీ జయంతి దినాన పిల్లల ప్రార్థన దినముగా దాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు యవనస్తులు, చిన్నపిల్లలు 5 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి పిల్లలు వాళ్ళందరూ కలిసి ఒక ప్రార్థన కూడిక ప్రతి సంవత్సరము చెన్నై చేతిపట్టులో ఉన్నటువంటి క్రిస్టియన్ కాలేజీలో అది జరుగుతుంటుంది. మరి పోయిన సంవత్సరం కూడా మన సంఘ సహవాసం నుంచి యవనస్తులు, చిన్నపిల్లలందరూ కలిసి 40 మంది దగ్గర పోయినాము. ఈ సంవత్సరం కూడా ఇంచుమించు 53 మంది రెడీ అయినారు.
వాళ్ళ పేర్లు ఇవ్వటం జరిగింది. కాబట్టి వాళ్ళకి చెప్పే ఒక ప్రకటన ఏంటంటే 9 గంటల కల్లా రవాణా పిల్లలు 9 గంటల కల్లా ఎక్కడ ఉన్నారు? దేవరాజపేట దగ్గర ఉన్నారు. మీ అమ్మ మీ నాయన కూడా చేసినట్టుగా 9:30 ప్రార్థన అంటే 10:30 వచ్చారు. టైం అంటే టైం ఫాలో చేయండి, అది భవిష్యత్తులో మీకు మంచిది. మీరు 11 ఏళ్ళ దాకా పాడుతారు, 11 ఏళ్ళకి రావచ్చు కదా. నాడనేది ఎందుకు వచ్చి కూర్చునేది? డ్యూటీ నాకు, డ్యూటీలో కరెక్ట్గా ఉండాలి అంతే. టైం అంటే టైం. అయితే రవాణా పిల్లలు, సండే స్కూల్ టీచర్ మీ పిల్లలు కూడా సరేనా? అదంతా నాకు తెలియదు. అన్ని సంఘాల కల్లా మన సంఘం ఎక్కువ సంఖ్య అక్కడికి పోయేది. అన్ని సంఘాల్లో 10 మంది 20 మంది లోపలే వస్తారు. మన సంఘంలో 53 మంది పోతున్నాం. ఇంకో కొంతమంది చాలా మంది పిల్లలు ఉండరు, వాళ్ళ పేర్లు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ పేర్లు రాయలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా చేసుకోవాలంటే కష్టం. మళ్ళీ చెప్తున్నా పేర్లు ఇస్తామని కుదరతాలు ఒప్పుకోనట్టు. అంటే వాళ్ళకి బ్యాచ్ ఉండదు, వాళ్ళ పేర్లన్నీ, వాళ్ళకు స్నాక్స్లు, టీ, లంచ్ అన్నీ కూడా ఏర్పాటు చేయాలి. అన్నీ అప్పటికప్పుడు అన్నీ కూడా జతపరచాలంటే మాకు కష్టం ఉంటుంది అంకులు అంటుండ్రు వాళ్ళు. కాబట్టి పిల్లల్ని తొందరగా పంపించండి. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. మరొక ముఖ్యమైన ఒక ప్రకటన ఏంటంటే, మన సంఘ సహవాసంలో అంగ పెద్దలుగా ఉన్న కే రవి వాళ్ళ ఉద్యోగంలో ఆయనకి దేవుడు ప్రమోషన్ ఇచ్చాడు. సూపర్వైజర్ ప్రమోషన్. అందరిని బట్టి దేవుడికి స్తోత్రం. అంటే అట్లా తప్పదట్లా అదొక ఆశీర్వాదం. నువ్వు మీద పనిచేయగాకు ఇంతమంది కింద వీళ్ళందరినీ పని చెప్పు వాళ్ళకి అని చెప్పారంట. చాలా మంచి ఆశీర్వాదం. కాబట్టి దేని పిల్లారా, ఆయన బిడ్డల్ని ఆయన దీవించే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన పెద్దలు ఇశ్రాయేలు కాలేజీలో ఇన్ఛార్జిగా, సూపర్వైజర్గా ఉన్నారు. అనేకులకు ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈరోజు ఒక సింపుల్ సందేశాన్ని మీ ముందు ఉంచాలని సిద్ధపడి వచ్చాను. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యం. ఈ పుట్టినరోజు డైరీలో నేను తీసి ఫోటో పట్టి మర్చిపోయాను. సెల్లో 30వ తేదీ వరకు ఉంది. అందుకని 30వ తేదీ వరకు ప్రార్థన చేశా. అందులో జోసఫ్ వచ్చేసి సరిపోయినాను వెళ్తున్నామన్నాడు. అందుకని ప్రార్థన చేయాల్సి వచ్చింది. మర్చిపోయాను. ఆ డైరీ ఫోటోలో సెల్లో పట్టుకొని వచ్చే వారం అది యాదవ్ ప్రార్థన చేయలేదు కాబట్టి వాళ్ళు స్టేట్గా విజ్ చేస్తారు. రైట్, మంచిది. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్లు ఉన్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. పేరు లేదా
పేతురు మనందరికి పరిచయమైన వ్యక్తి, మనందరికి పరిచయమైన శిష్యుడు. యేసయ్య 12 మంది శిష్యులలో ఒకడు. ఎక్కువ వయసు కలిగిన వ్యక్తి ఎవరంటే పేతురు. యేసయ్యతోనే తిరిగి యేసయ్యతోనే సంచరించి ఒక సందర్భాన యేసయ్యని నేను ఎరగనే చెప్పినటువంటి వాడు, 1కి 3 పొంకిన వాడు పేతురు. ఈ పేతురు దేని పిల్లారా ప్రభువుని తెలుసుకున్న తర్వాత, ఆయనే దేవుడు అనే సంగతిని తెలుసుకున్న తర్వాత ఆయనలో స్థిరపడి నిలబడి ఆయనను గురించినటువంటి స్వార్థ ప్రకటించడానికి ప్రారంభించాడు. స్వార్థ ప్రకటించింది కాకుండా పత్రికలు కూడా రాశాడు. అదే 1 పేతురు 2 పేతురు. ఎక్కడెక్కడ దేవుని ప్రజలు చెదరి ఉన్నారో వారందరినీ బలపరిచే భారము దేవుడు ఆయనకి ఇచ్చాడు. కాబట్టి ఉత్తరాల ద్వారా బలపరిచే ఆ యొక్క పద్ధతిని చేశాడు. తన అనుభవాల నుంచి ఎన్నో విషయాలు దేని పిల్లారా ఈ పత్రికలో రాయటం మనము చూడగలుగుతున్నాం. 1 పత్రిక కానీ 2 పత్రిక కానీ చాలా శ్రేష్టమైన పత్రికలు, చాలా ఉన్నతమైన పత్రికలు, తన అనుభవంలో నుంచి రాసినటువంటి పత్రికలు. చాలా చదువుతుంటే చాలా ఇంపుగా ఉంటుంది. అతనికి ఒక పేరు కూడా ఉంది. ఏ పేరు? దుడుగు పేతురు అనే ఒక పేరు ఉంది. దేనికి చూసినా అవసరపడే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి, ఒక మనిషి ఎటువంటి నిగ్రహం కలిగి ఉండాలి, ఎటువంటి ఓర్పు కలిగి ఉండాలి, ఎటువంటి శాంతము కలిగి ఉండాలి అన్న సంగతిని కూడా ఇక్కడ రాసినట్లుగా మనం చూస్తున్నాం. అది కాకుండా దానికి కల్పన కథ కాదు. యేసయ్య గురించినటువంటి మాటలు ఏదో కల్పన కథ కాదు. ఆయన శక్తి, ఆయన రాకడ ఎన్ని కూడా కల్పన కథ కాదు. అవన్నీ కూడా మా కనులారా మేము చూసినాము, ఆయనతో సంచరించినాము, ఆయనతో తిరిగినాము. ఆయన గొప్ప దేవుడు. ఆయన గురించినటువంటి మాటలు మేము విన్నాము. ఆ తండ్రి ఏళ్ళ గురించి చెప్పినటువంటి మాటలు కూడా మా చెవులారా మేము విన్నాము అని చెప్పి తన పత్రికలో రాస్తూ ఏమంటున్నాడంటే, ఆ 19వ వాక్యంలో ఏమంటాడంటే, దేని పిల్లారా ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఏంటి ఆ ప్రవచన వాక్యము అంటే, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్లు ఉన్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్లున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచినట్లయితే, దేని యందు? ఆ చీకటిలో వెలుగునిచ్చు దీపంగా ఉన్నదే ఆ వాక్యమైన ఆ వెలుగు, ఆ దీపము. దాని యందు మీరు లక్ష్యం ఉంచినట్లయితే ఏమి పిల్లారా అది మీకు మేలు అని అంటారు. హల్లెలూయా.
చూడాలంటే, మీ జీవితంలో మీ కుటుంబ వ్యవస్థలో మీరు దేవుని కార్యాలు చూడాలంటే, దేవుని చేత దీవించబడాలంటే, దైవ సమాధానం చేత మీరు నడిపించబడాలంటే, ఆ చీకటిలో వెలిగించు దీపమై ఉన్నటువంటి ఆ వాక్యాన్ని మీరు లక్ష్యమించినట్లయితే అది మీకు మేలు అని అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నాడు వాక్యమై ఉన్న ఆ దేవుణ్ణి, లేకపోతే ఆ వెలుగై ఉన్న దేవుణ్ణి, లేకపోతే ఆ దీపాన్ని ఎంతమంది లక్ష్యమిస్తున్నారండి? ఎంతమంది ఆ దీపంపై దేవుని పిల్లలు చూస్తూ లక్ష్యమిస్తున్నారు? ఎంతమందిని ఆయన పట్టించుకుంటున్నారు ఆయనని? అంటే వాళ్ళకి వాళ్ళు బిష్ అవుతున్నారు. వాళ్ళు ఎక్కడికి పోతున్నారో వాళ్ళకి తెలియటం లేదు. ఏంటి? ఆ చీకటిలో జీవిస్తూ చీకటిలోనే తిరుగుతున్నారు. ఆ చీకటిలో దేని పిల్లారా వెలుగుచ్చు దీపమై ఉన్నటువంటి ఆ దేవుని యందు లక్ష్యం ఉంచటం లేదు. అందువల్ల మేలును చూడలేక వాళ్ళు చీకటిలోనే సంచరిస్తూ వాళ్ళు చేసే ప్రయాణము ఎక్కడికి పోయి ముగిస్తుందన్న సంగతి వాళ్ళకి అర్థం కావడం లేదు. నాకు ప్రియమైన దేవుని సంగతి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. మనిషి తాగుతున్నాడంటే ఆ తాగుడి యొక్క అంతరం ఎక్కడ పోయి ముగిస్తుందని ఆ మనిషి అర్థం చేసుకోవటం అని చూసుకున్నలే అన్నట్లుగా పోతున్నారు. ఏంటి? లేకపోతే లోక సంబంధమైన ఒక ఆశ లేకపోతే ఒక ఇచ్చ మనసులోనికి వచ్చినట్లయితే దాని అంతం ఏమవుతుందన్న సంగతి మానవుడు అర్థం చేసుకోవటంలే. నేను కరూరు అనే ప్రాంతంలో సినిమా యాక్టర్ విజయ్ అక్కడ ప్రచారం చేయడానికి పోయినాడు. ఆయన గురించి ఆయన పార్టీ ప్రారంభించాడు కదా. రాత్రి జరిగిన సంగతి చూడండి. 39 మంది 40 మంది చనిపోయినారు. జనాలు కిక్కిరిచిపోయింది. ఒకరి మీద ఒక బడి నిలుపుకొని కొట్టుకొని ముసదెరక్క ఎనిమిదిలారు. ఒక కుటుంబంలోనే ఒక తల్లి 2 కూతుర్లు ఒక ఇంట్లోనే 3 తెచ్చిపోయింది. ఆ విజయాన్ని చూపించడానికి పిల్లలు కూడా తెచ్చిపోయింది ఆ అక్క. దాని అంతం ఏమవుతుంది? దాని పరిస్థితి ఎటువంటిది? ఎంతవరకు పోతుంది? ఇక్కడ చూసిపోతే దాని అంతం ఎలా ఉంటుంది అన్న ఆలోచన లేకుండా పొయ్యేమైంది కుటుంబాన్ని నాశనం చేసుకొని అండి. కుటుంబాన్ని నాశనం చేసుకొని ఈనాడు ఏమేమో అలవాటు చేసుకొని దేనితో బానిసలయ్యి దేనిలో మానవుడు దేనిలో దాని అంతము ఎరుగక జీవిస్తున్నాడు. ఆమేన్. అయితే చీకటిలో ఉన్నటువంటి ఆ వెలుగుచ్చు దీపమై ఉన్నటువంటి ఆ దీపమంతా మీరు లక్ష్యం ఇచ్చినట్లయితే అది మీకు మేలే చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అది కీడు చేసే దీపం కాదు. నీ వెలుగుని నీ కుటుంబాన్ని వెలిగించే దీపం అది. ఆమేన్. నీ బ్రతుకుని వెలిగించే దీపం అది. నీ కుటుంబ వ్యవస్థను బతికించే దీపము. మన రోజు బ్రతుకును మన పరిస్థితులను మార్చగలిగిన దీపం అది. ఏంటి? ఆ దీపమందు లక్ష్యం ఇస్తే నీకు వేలు చేస్తుంది ఆ దీపము. హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేసే దీపమైనది ఆ దీపం. ఉపకారం చేసే దీపం అది. మనల్ని చూడు ఎంత శుభ్రతలుగా చేసిన దీపం అది. ఆమేన్. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ పరిస్థితులు మార్చగలిగిన దీపం అది. ఏమండి? సమూయేలు గ్రంథంలో అన్న అంటది ఏమంటది? 2వ అధ్యాయం
8వ వాక్యం చదవండి. చూడండి, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకై మహిమ గల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మట్టిలో నుండి లేవనెత్తువాడు ఆయనే. లేని గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభమును యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది.
హల్లెలూయా. ఆయన దేని పిల్లలు ఏం చేసేవాడు? ఆయన దరిద్రులను అధికారంతో కూర్చుండబెట్టేవాడు. మహిమ గల సింహాసనం సదృతింప చేసుకునే చేసేటట్లుగా చేసేవాడు. చేయటానికి వారి మధ్యలో నుండి లేవనెత్తువాడు. మహిమ లేమి గల వారిని పెద్ద కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో ఆయన భూమి దాని సంపూర్ణత ఎంత ఆయనదే. ఆయనకి ఎవరైతే ఇష్టలుగా ఉన్నారో, ఎవరైతే ఆయన లక్ష్యం ఇస్తున్నారో దేని బిడ్డారా, వాళ్ళకు మేలు చేయడానికి దేని బిడ్డారా ఆయన సాలిన దేవుడిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ మాట ఎవరో తెలియదు కానీ ఒక భక్తుడు ఎవరో తెలియదు కానీ కీర్తనలో ఒక మాట ఇదే మాట పలికినట్లుగా మనం చూస్తాం. అది ఎవరైనా మనకి తెలియదు. సో 113వ కీర్తన 7-8 వాక్యాలు చరణాలు మనం చూసినట్లయితే, ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన యందు లక్ష్యం ఇచ్చినట్లయితే వెళ్ళారా, ఆయన ఏం చేసేవాడు? నీకు మేలే చేస్తాడు. నిన్ను పై స్థాయినే నిన్ను ఎక్కడికి వచ్చి పెడితే నువ్వు బాగుంటావు, నువ్వు అందంగా ఉంటావు, అలంకారంగా ఉంటావు అని ఆయన ఆలోచన చేసిన దాన్ని అక్కడికి వచ్చి పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా ఆ మైండ్ ఉండదు. నిన్ను సృష్టించిన నీ దేవునికి అంత గొప్ప ఆలోచన నీ పట్ల ఉంది. నువ్వు చీకటిలో ఉన్నటువంటి దేవుడిలో, చీకటిలో వెలుగునిచ్చు ఆ యొక్క దీపమై ఉన్న ఆ దేవుని నువ్వు లక్ష్యం ఇచ్చినట్లయితే ఆయన నీకు మేలే చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే, నీ కుటుంబ స్థితిగతులు ఏ విధంగా ఉన్నా కూడా సరే, ఆయన వాటిని పరిస్థితులు మార్చడానికి ఆ దేవుడు నేను ప్రకటించున్న నజరేయుడైన యేసు మార్చడానికి సమర్థుడు. అయితే నువ్వు ఆయన మీద లక్ష్యం ఇచ్చాను. అదే మాత్రం గుడికి వచ్చి దేవుళ్ళు ఉన్నట్టుండి పగలంతా మిగతా రోజు 6 రోజులు నీ ఇష్టం వచ్చినట్లు బతికినట్లయితే దానివల్ల ఏ మేలు నీ కలదు. ఆయన లక్ష్యం వచ్చినట్లయితే ఆ లక్ష్యం నీ జీవితాంతం ఉంచాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జీవితాంతం ఫాలో చేయాలి. ఒక కొంచెం వారి దేశం వసపరిచాడు, పుట్టిన టాచి కొంచెవాడు దేవాలయం బయటే కూర్చొని అనుభవపడినాడు. వచ్చిన వాళ్ళు పోయి వాళ్ళని అడుక్కుంటూ తింటా ఉన్నాడు. 4 మనుషులు తీసుకొచ్చి మోసుకొచ్చి బస్సు పెడతాడు. 40 సంవత్సరాల ప్రాయం కలిగిన వ్యక్తి యేసయ్య ఆయన్ను ముట్టిన తర్వాత ఆయన లేచి ఎక్కడికి పెట్టి తెచ్చిన మొట్టమొదటిగా దేవాలయానికి పోయిండు, గంతులు వేసుకుంటా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నది అపోస్తుల కార్యంలో? అపోస్తుల కార్యం 3వ అధ్యాయమా? 6-7 వాక్యాలు చదవండి. 8, 6. అతడు పేతురు, వెండి బంగారం అయితే లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాము, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వారి పాదములను చేల మండలను బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు. ఏం చేసిందమ్మా?
ఏం చేసిందో, ఏం పాట పాడిందో, ఏం సిద్ధిస్తూ ఏం చేసిందో. ఓ పిల్లగా నాకే నవ్వుతుంది. కాడికి పోతున్నారో కాలకపోతున్నావు అంట. ఏం చేశాడు? దేవుని మేలు పొందారు. దేవుని లక్ష్యం తర్వాత దేవుని మేలు పొందాడు. దేవుని వాక్యం దేవుని శాఖల మీద ఏం చేశాడు? లక్ష్యం ఇచ్చినది వాక్యం బోధిస్తుంది. ఏమైనా దొరుకుతుందేమోనని, అంతే కదా. అతను స్వస్థ పొందిన తర్వాత గంతులేశాడు, నడిచాడు, దేవుని స్తుతించుచు మందిరంలోనికి వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళిపోయినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని ఆలయంలోనికి, దేవుని మందిరంలోనికి, దేవునితో నడిస్తే నీకు మేలే, నీకు మేలే. మేలు గురించి పోటీ చెప్తా. నీ పరిస్థితులు దేవుడు తారుమారుగా చేయటానికి, నీ దారిద్ర్యాన్ని కొట్టివేయటానికి, నీ యొక్క వచ్చే సమస్యల నుంచి నువ్వు విడిపించడానికి, శత్రువుల మీద నీకు అధికారం దేవుడు ఇవ్వటానికి ఆయన సారిని దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీద లక్ష్యం ఉంచండి. ఆయన మీద లక్ష్యం ఉంచిన వారికి వారు ఎటువంటి పరిస్థితులు దీన స్థితిలో ఉన్నా కూడా వారిని బలపరచడానికి, ఒక మంచి సింహాసనం ఇవ్వడానికి, వారిని దేని బిడ్డగా ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. ఆమేన్. హల్లెలూయా. ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే గొర్రెల కాపరి అయిన దావీదు, గొర్రెల కాపరి అయిన దావీదు ఏంటి? సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. తైల కొమ్మును తీసి వారి సహోదరులు ఎదుట వారిని అభిషేకించిన. ఎందుకు? ఏ అభిషేకం? అది రాజుగా ఉండటానికి అభిషేకించిన. 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. అంతటా యోధా వారు వచ్చి యోధా వారి మీద దావీదును ఏం చేసిందంటే రాజుగా ఉండటానికే పట్టాభిషేకం చేశాడు. దావీదు ఎక్కడున్నవాడు? అడవిలో ఉన్నటువంటి వాడు, అడవిలో గొర్రెలు కాసుకుంటున్నవాడు. ఆ దావీదుని గురించి ఆలోచన ఎవరికి లేదు. ఎవరికి లేదండి? తల్లిదండ్రులకే లేదు. ప్రవక్త అయిన సమూయేలు ఇంటికి వస్తే 7 కుమారులు నిలబెట్టాడు, కానీ ఆఖరి వాడైన దావీదును అడిగేంత వరకు దావీదు గురించి చెప్పలేదు తల్లిదండ్రులు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? వింటుందా లేదా? ప్రవక్త సమూయేలు వచ్చి నీ కుమారులలో ఒకరిని దేవుడు ఎన్నుకున్నాడే రాజు కావటానికి, నీ కుమారుని తీసుకొని నిలబెట్టమంటే 7 తీసుకొచ్చి నిలబెట్టాడు. అంతేనా అని అడిగిన తర్వాతనే ఇంకొక్కడుండయ్యా వాడు అడవిలో ఉండు, గొర్రెలు కాసుకుంటుండో అంటే వాడిని పిలవనిప్పు, వాడు వచ్చేంత వరకు నేను కూర్చోబెట్టానంటాడు ప్రవక్త సమూయేలు. ఆమేన్. హల్లెలూయా. అంటే దేని పిల్లలు తల్లిదండ్రులు మర్చినా కూడా నిన్ను మరువని దేవుడు ఎవరంటే నజరేయుడైన యేసు. ఆమేన్. నేను ప్రకటిస్తున్న యేసు నిన్ను మరువడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీకు మేలు చేయను గాక, ఆయన నీకు మేలు చేయను గాక, ఆయన నిన్ను దీవించును గాక, నిన్ను ఆయన ఎత్తైన స్థలమే నిలబెట్టును గాక. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద ఆయన ఎక్కించును గాక. ఒకటి సప్పుడు తల్లి ప్రభుత్వాన్ని పడిపోయిందా? తప్పని ఎక్కిస్తాడు ఆయన.
ఎక్కిస్తాడు చెప్పండి. ఎక్కిస్తా అంటే వేరొక అర్థం చేసుకోవాలండి. కొంతమంది ఎక్కిస్తుందా ఓరి గురించి అంత బాగా, కానీ మళ్ళీ ఒక మంచి స్థాయిలోనికి ఎక్కిస్తాడు దేవుడు. ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి ఆయన నిన్ను తీసుకొస్తాడు. హల్లెలూయా! ఆ దేవుడు ఈ దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. ఆ దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఆయన సముద్రుడు, శక్తిమంతుడు. నిన్ను ఆశీర్వదించని కుటుంబ పరిస్థితులు మార్చడానికి ఆయన చాలిన దేవుడు. ఆయనకు అసాధ్యమైన కార్యం అంటూ ఏమీ లేదు అన్న సంగతిని గుర్తించండి దేవుని బిడ్డలారా. ఆమేన్. హల్లెలూయా! నిన్ను ఏమైనా చేయగలడు ఆయన. రెండు మాట చదవండి. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వాక్యం. ఏలియా చెడు నుండి పోయిన తర్వాత అతనికి షాఫాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నిచుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లని విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయిన తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడిస్తుందని చెప్పి అతని సెలవడగా అతను పోయి రమ్మని నా వాళ్ళ దగ్గర ఇబ్బంది లేదని అలా వినపోయి వచ్చింది. దేని పిల్లారా ఏం చేస్తున్నాడు అతడు? దేని పిల్లారా 12వ అరక అతడు దున్నుతున్నాడంట. 12వ అరక 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించు 12వ అరక తాను తోలుతున్నాడు. దేవుని మాటల దేవుని గురించి అసలు చెప్పించేప్పుడు అది అట్లనే వదిలిపెట్టి దేవుని దగ్గరికి వచ్చినాడు. ఆమేన్. హల్లెలూయా! ఈ ఏలియా ప్రవక్త దేవుడు నిజమైన దేవుడు. ఈ దేవుని సేవకులు ఎమ్మడిపోతే నాకు మేలే జరుగుతుందన్న సంగతిని గుర్తించిన అవస్థాన్ని వచ్చి వదిలిపెట్టి వచ్చేసిన వచ్చినదే ఎలీషాని దేవుడు వదిలిపెట్టాడా? ఏమండి, ఏలియా కంటే 2 ఆశీర్వాదం, 2 వరాన్ని దేవుడు ఎలీషాకి ఇచ్చాడు. ఏలియా 7 రకాలైన అద్భుతాలు చేస్తే ఎలీషా ఎన్ని రకాలైన అద్భుతాలు చేశాడు? 14 అద్భుతాలు చేశాడు. ఎలీషా చనిపోయినా కూడా ఎలీషా ఎముకలు తగిలి ఒక మనిషి చనిపోయిన మనిషి బతికినాడు. ఆమేన్. హల్లెలూయా! ఎంత గొప్పవాడుగా, ఎంత గొప్ప ప్రవక్తగా దేవుడు ఎలీషాని చేశాడు అన్న సంగతిని మనం గుర్తించాం. ఆమేన్. హల్లెలూయా! నిన్ను కూడా ఏ స్థితిలోనైనా నీ స్థాయిని మార్చడానికి ఆ యేసయ్య సమర్థుడు, శక్తిమంతుడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి చీకటిలో వెలిగించుచున్నటువంటి దీపముని మనం లక్ష్యమించాలని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. ఆమేన్. ఒక ఆకు ఒక్కేసుకుంటే, లేకపోతే ఒక పొగాకు వేసుకుంటే, ఒక గుట్ట వేసుకుంటే దాని తర్వాత అది పోయే దారి ఎంతవరకు పోద్ది, అది చివరికి దాని ముగింపు ఎంతని చాలా మంది అర్థం చేసుకోవటం. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! నేను లోకరీతిగా ఉన్నప్పుడు ఆ పాన్ పరాకులు బాగా వేసుకుంటా. ఒక కంపెనీలో పని చేస్తున్నాను. ఆడొక ఆయన సుబ్రహ్మణ్యం అని, ఆయనకి డబ్బాలు తేవాలి. డబ్బాలు పాన్ పరాకులు డబ్బాలు నా చేత డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. ఎప్పుడు నోట్లు వేసుకుని అంటాడు. డబ్బా ఇప్పుడు పాన్ పరాకు డబ్బా వాళ్ళు వేయాలంటాడు. ఆయన చూసి నాకే ఆశ కలిగింది, ఏమి నేర్చుకోవాలి. అంత డబ్బు పెట్టే అంత డబ్బు పెట్టిన పనిలే కదా. ఆ పక్కన కొట్లలో చిన్న కొట్లు అమ్ముతారు. ₹1 ₹2 నాకు గుర్తు కూడా లేదు.
80లో జరిగిన సంగతి చెప్తాను. 80-81లో జరిగిన సంగతి చెప్తున్నా. ఇప్పుడు ఇది కాదు. చూసి చేసుకునేవాడిని. నేను సంపరిస్తుంటే ఆయన గుర్తించిండు రోజు. అబ్బా నా పోటీ ఈ పోటీ చెప్పాలంట. శివునికి ఏం తెలిసిన ఎక్కడ వచ్చింది? గుంతులు వచ్చింది క్యాన్సర్. తినేదానికి దారి లేదు. అప్పుడు కృష్ణానికి పాత్ర చూడలేదు. ఎడలిపి కొడితే కుయేనా? ఆ కుయ్యని నోట్లో పెట్టి గంజి పోసేది ఆయనకి. దాని అంతం యాడికి పోయింది తెలిసిన గొంతులోకి వచ్చింది క్యాన్సర్. పొలాలు వేసుకుంటే యాడికి క్యాన్సర్ నోట్లోకి వస్తుంది. నోట్లో అంటే బయటకు వస్తుంది. ఈనాడు మానవుడు జనపిల్లాడు వెలుగై ఉన్న దేవుణ్ణి గ్రహించటం లేదు. మాయలో జీవిస్తున్నాడు, మాయలో బ్రతుకుతున్నాడు. అందుకని చీకటిలో వెలుగై ఉన్నటువంటి దేవుడు పై ఉన్న ఆ దేవుని అందు ఆ దేవుడు మందు లక్ష్యమించబడి దేవుని వాక్యం బోధిస్తుంది. లక్ష్యమించినట్లయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, పెద్ద కుప్పలా ఉన్నా, నువ్వు దారిద్ర్యంలో ఉన్న నీ పరిస్థితులు మారుస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పేతురు మాత్రం యాడున్నాడు? ఆయన యాడున్నాడు? ఎక్కడున్నాడు పేతురు? చేపలు పట్టే జాలరి పేతురు. పేతురు ఎక్కడే చేపలు పట్టే జాలరి. అంటే చేపలు పట్టే జాలరి ఎలా ఉంటుంది? చేపలు పెట్టేవాళ్ళు వాళ్ళ దగ్గర ఉండగలమా? వాళ్ళ వస్త్రదారి చూస్తే మనకు మార్చిపోతుంది. వాళ్ళ చేపలు మన చేపలు కొట్టుకు పోయి వాళ్ళ నరికి మట్టి వాళ్ళు నక్కుతారు చూడు. అబ్బా చేపలు కూడా తినబుద్ధి కాదు కొన్నిసార్లు. పెట్టిన తర్వాతనే ఆ వాసన తినబుద్ధి, వేస్తే ఆ వాసన తినబుద్ధి. అంత రోత కొట్టరు, అంత గలీజు కొట్టరు. ఎంత గడుగు వాళ్ళ దగ్గర ఆ చేపల వాసన పోలేపోదు. అట్లాంటి దేవుడు ఏం చేశాడు? తన అపోస్తులుగా దేవుడు మార్చాడు. ఆమేన్. ఆయన ప్రసన్నం చేస్తే 3000 మంది రక్షించబడ్డారు. ఏమండి? ఆ చేపలు చాలా పని పరిస్థితులు మార్చాడు దేవుడు. పేతురు రుమాలు దగ్గర స్వస్థపడిన వాళ్ళు ఉంటారు, నీళ్ళు దగ్గర స్వస్థపడిన వాళ్ళు ఉంటారు. ఏంటి ఎంత గొప్ప కార్యాలు పేతురు ద్వారా దేవుడు చేశాడు. టవలు ఎవరికి బాగా ఎవరు ప్రార్థన చేయలేకపోతుండు, కొంతమంది ఆ రుమాలు పడేసిపోతున్నారు. రుమాలు తగిలి స్వస్థపడిన వాళ్ళు ఉండండి. ప్రచురణలో రాయబడింది అపోస్తలుల కార్యంలో. దేవుడు పేతురుని ఎంతగా హెచ్చించాడు చూడండి. ఆమేన్. పేతురుని హెచ్చించిన దేవుడు, దావీదుని హెచ్చించిన దేవుడు, ఎలీషాని హెచ్చించిన దేవుడు, వారి పరిస్థితులను మార్చిన దేవుడు, వారిని ఆశీర్వదించిన దేవుడు, వారి ఎత్తైన స్థాయిలో నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని కూడా నిలబెట్టును గాక, మిమ్మల్ని కూడా ఆశీర్వదించును గాక, మిమ్మల్ని కూడా మీ పరిస్థితులను మార్చి మీ దారిద్ర్యాన్ని కొట్టివేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అవును చేస్తాడు. పక్కన దిగి చెప్పండి, అవును మన యేసయ్య చేసే దేవుడు. నమ్ము. ఎత్తి చెప్పండి, నమ్ము. వాత్సల్యం చెప్పండి, నమ్ము. దేవుడు నీ జీవితంలో చేయను గాక. ఏంటి నీ సమస్య చెప్పు. ఆ సమస్య దేవుని వైపు చూసి చెప్పు. ఆ చీకటిలో ఉన్న ఆ దేవుని లక్ష్యమచ్చు. ఆయన నీకు మేలు చేస్తా. ఆయన పేరు తెలుసా? నజరేయుడైన యేసు. ఆయన నీకు మేలు చేయనుగాక, ఆయన దీవించునుగాక, ఆయన ఆశీర్వదించునుగాక, ఆయన నిన్ను అభివృద్ధిపరచునుగాక. సంపద సభలు కొడితే కొట్టిమనుకో బ్లడ్ సర్క్యులేషన్ బాగా వెనకాల నుంచి బాగా సర్క్యులేషన్ బాగా అయింది.
లేకపోతే అట్నే పెట్టుకుని మన కొలెస్ట్రాల్ ఏం చేసి అక్కడక్కడ బ్లడ్ని ఆపేస్తుంది. ఇక్కడికి వస్తే ఏమైంది, అప్పుడు దేవుడు సభలు కొట్టమనేది కూడా మన ఉపయోగం కొరకే. అర్థమవుతుందా? మనం దేని కొరకే సభలు కొట్టేదానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తలవంచండి. స్తోత్రాలు. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన మందము నీవే, ఉపకారము నీవే, నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు ఆశ్రయమైన
హల్లెలూయా హల్లెలూయా. చీకటిలో వెలుగునిచ్చు దీపమయం. ఆ దీపం వైపు, ఆ వెలుగు వైపు నువ్వు లక్ష్య ఉంచినట్లయితే నీకు మేలు దేవుడు బిడ్డ. ఏ అపాయం రాకుండా నేను కాపాడుతా, ఏ చీకటి శక్తులను అంటకుండా నిన్ను రక్షిస్తా, ఏ తెగులుని గుడారమును సమీపింపకుండా చేస్తా. చీకటి సంచరి తెగులుకైనను మధ్యాహ్నముందు పాడు చేయి రోగమునకైనను నువ్వు భయపడకుండా ఉంటావు. నీ పక్కన 1000 మంది పడినను, నీ గుడి పక్కన 10,000 మంది కోలినను అపాయం నీ ఎద్దకు రాదు. ఆ దేవుడు నిన్ను కాపాడును గాక, నీ కుటుంబాన్ని కాపాడును గాక, నీ పిల్లలను కాపాడును గాక, నీ పరిస్థితులను మార్చును గాక, ఆయనను తలగా చూడు గాక, ఆయనను తలగా చేయును గాక. ఆయన చేసే దేవుడుగా ఉన్నాడు. దావీదు పరిస్థితులు మార్చిన దేవుడు, ఎలీషా గొప్ప ప్రవక్తగా మార్చిన దేవుడు, పేతురు ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు చేసిన దేవుడు నిన్ను కూడా ఆ విధంగా చేయునుగా. అందులో ఉన్న ప్రార్థన చేస్తున్నాను.